రైట్, వెల్కమ్ బ్యాక్. ఓ దగ్గర కుస్తీలు, ఓ దగ్గర దోస్తీలు, రకరకాల ట్విస్ట్ల మీద ట్విస్ట్లతో హంగ్ మున్సిపాలిటీల్లో వాతావరణం తెలంగాణలో ఆసక్తికరంగా మారింది. ఇప్పుడే అప్డేట్ వస్తుంది. ఒకటి అమరచింత మున్సిపాలిటీలో అక్కడ బీఆర్ఎస్ గుర్తుపై గెలిచిన ఒక బీఆర్ఎస్ కౌన్సిలర్ కాంగ్రెస్కు మద్దతు ఇచ్చారు డైరెక్ట్గా. దాంతో అమరచింత కాంగ్రెస్ కైవసమైంది. ఇంతకుముందే చెప్పుకుందాం మనం, ఆసిఫాబాద్లో కూడా సేమ్ సీన్. అక్కడ కాంగ్రెస్ కౌన్సిలర్ ఒక ఆయన బీఆర్ఎస్కు మద్దతు ఇచ్చారు నేరుగా. దాంతో అక్కడ బీఆర్ఎస్ వశమైంది ఆ చైర్మన్. ఈ రకంగా రకరకాల పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి తెలంగాణ రాజకీయాల్లో. మనతో పాటు డిబేట్లు జరుగుతున్నారు. తక్కలపల్లి రవీంద్రరావు గారు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ, అదేవిధంగా అద్దంకి దయాకర్ గారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ. అద్దంకి దయాకర్ గారు, రెహమాన్ గారు స్టూడియోలో ఉన్నారు. ముందు దయాకర్ గారు మీరు చెప్పాలి, ఏం జరుగుతుంది ఏంటి? హంగు మున్సిపాలిటీలో 30-40 హంగు వచ్చాయి, మీకు లేదు మెజార్టీ. అసలు మెజార్టీ వచ్చిన వాళ్ళని కాదని ఇంకో పార్టీ దక్కించుకుంటున్న పరిస్థితి చాలా చోట్ల కనిపిస్తుంది. ఇంకా హైలైట్ చెప్తాను మీకు, ఇస్నాపూర్లో అక్కడ బీజేపీకి ఒక్క కౌన్సిలర్ కూడా లేడు కదా. అక్కడ మెదక్ ఎంపీ రఘునందన్ రావు, పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి ఇద్దరు వెళ్ళి బీఆర్ఎస్ని చైర్మన్గా గెలిపించారు. అటు కామారెడ్డికి వెళ్దాం. కామారెడ్డిలో వెంకటరమణారెడ్డి మీ రేవంత్ రెడ్డిని వాళ్ళ కేసీఆర్ని ఓడగొడితే అక్కడ కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒక్కటై బీజేపీకి దక్కకుండా, ఎక్కువ సీట్లు బీజేపీకి వచ్చాయి అక్కడ, కానీ వాళ్ళకి దక్కకుండా ఒకటి కాంగ్రెస్కి చైర్మన్, వైస్ చైర్మన్ ఏమో బీఆర్ఎస్ తీసుకుంది. అది వాతావరణం. ఏంటి అసలు ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయాలు ఎలా చూడాలి? అంటే తెలంగాణలో ఒక రకమైన విచిత్రమైన పరిస్థితి వచ్చింది. మన ఇప్పుడు రేవంత్ జీ కూడా చెప్తాడు, కొన్ని వాళ్ళు కూడా అబ్జర్వ్ చేసి ఉంటారు. ఇప్పుడే నేను రవీణతో కూడా మాట్లాడుతున్నా కొన్ని ప్రాంతాల్లో, అటు వాళ్ళ జిల్లాలతో పాటు ఆఫ్ ది రికార్డ్ లో మాట్లాడుతుంది. అంటే ఇక అధికారమే లక్ష్యంగా కొన్ని జరుగుతుంటాయి, గతంలో కూడా జరిగినాయి. కాబట్టి అద్దంకి గారు మీరు చాలా చూస్తుంటారు, కంపారిటివ్లీ ఇన్ని చోట్ల ఇన్ని రకాల మిక్స్డ్ పరిస్థితులు గతంలో పెద్దగా కనిపించలేదు, ఇంత కనిపించలేదు. అయితే ఇప్పుడు ఏమైతుందంటే హంగ్లు కొంచెం ఎక్కువ వచ్చినాయి, హంగ్ ఏరియాస్ ఎక్కువ వచ్చినాయి. అప్పుడు వాళ్ళు గవర్నమెంట్ లో ఉంటే మంచిది కదా అన్నట్టుగా ఆప్షన్ ఎంచుకుంటున్నట్టు మనకు కనబడుతుంది. లేదు, అదే పాయింట్ దయాకర్ గారు నేను చెప్తున్న పాయింట్ అదే. అలా ఎంచుకుంటే అది రొటీన్, అది ఇన్ జనరల్. కానీ రివర్స్ అవుతుంది ఇక్కడ. అక్కడక్కడ బీఆర్ఎస్ ను కూడా గెలిపిస్తున్నారు, కాంగ్రెస్ ను పక్కన పెట్టి. కాంగ్రెస్ లో గెలిచిన కౌన్సిలర్ ఆసిఫాబాద్ లో బీఆర్ఎస్ వైపు వెళ్ళిపోయాడు, బీఆర్ఎస్ కాడ చైర్మన్ వచ్చింది. ఇప్పుడు జనగామ మీ దృష్టికి వచ్చి ఉంటుంది, చామల కిరణ్ దాన్ని వాయిదా వేయమని మా కాంగ్రెస్ కౌన్సిలర్లను బీఆర్ఎస్ ప్రలోభ పెడుతుంది, వాయిదా పడాలని అక్కడ కూర్చొని బైఠాయించి వాయిదా ఎంచుకున్నాడు. ఎందుకని? అయితే ఇప్పుడు గ్రామ పంచాయతీలలోనేమో పర్సనే లక్ష్యంగా ఉంటది, పార్టీ అనేది ఉండదు కదా, మామూలుగా గుర్తు కూడా ఉండదు కదా. ఇక్కడికి వచ్చే వరకు మున్సిపాలిటీస్ కొంచెం ఎక్స్టెండెడ్ స్టాండర్డ్ కాబట్టి అక్కడికి వచ్చే వరకు ఏమైతుంది, మళ్ళీ నాయకుడు కూడా ముఖ్యమే అవుతున్నాడు. సెకండ్ లేయర్ లో ఎవరు చైర్మన్ ఉంటే బాగుంటది, మీరు చైర్మన్ ఉంటే నేను సపోర్ట్ చేస్తా, లేదంటే ఇట్లా కూడా కొన్ని మారుతున్న పరిస్థితి ఉన్నది. కానీ ఒకటేంటంటే నాకున్న అంచనా ఏంటంటే, ఈ మారుతున్న ఈ పరిస్థితి ఏమైందంటే, రేపు ఏ పార్టీలో గెలిచి ఏ పార్టీలోకి పోతాము అనే చర్చ వస్తుంది. అది గతంలో ఎమ్మెల్యేస్ నుంచి కూడా మొదలైంది. తెలంగాణలో విచిత్రమైన పరిస్థితి అని అనుకున్నా, ఇది కొనసాగడం అనేది మాత్రం ఇబ్బందికరమే. ఏ పార్టీకైనా అధికారంలో ఉన్న పార్టీకి అనుకూలత పెరుగుతుంటది. పోయినసారి కూడా 1437, 1446 బీఆర్ఎస్ కి వచ్చినాయి. అప్పుడు 1700 వచ్చినాయి బీఆర్ఎస్ కి, 500 చిల్లర కాంగ్రెస్ కి వచ్చినాయి వార్డ్స్. 1700 కరెక్టే. దీనికి కూడా 734 అట్లా వచ్చినాయి కాంగ్రెస్. సో మా వాళ్ళందరూ లేరు, తీరా చూస్తే వెనక వాళ్ళు చూస్తారు మిగతా 5 దయాకర్ గారు మీరు అధికారంలోకి వచ్చినాక వాళ్ళు వెనక చూస్తే వాళ్ళు లేరు. మొన్న ఇప్పుడు ఈ పరిస్థితి కొనసాగుతుండాలంటే సేమ్ ఏ గుర్తుతో గెలిచిన వాళ్ళు ఆ గుర్తులే ఉండాలనేది ఒక చట్టం అనేది తేవాల్సి వస్తుంది. కానీ ఇప్పటికైతే మరి తప్పదు. తర్వాత ఎక్స్ అఫీషియో కూడా కొంత రూల్స్ అన్నిటిని కూడా స్ట్రాంగ్ చేసుకోవాలి. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే దయాకర్ గారు, ఎమ్మెల్యేలే మారిపోతున్నారు, మాదే ఉందని వాళ్ళు మారిపోతున్నారు. అదొక ట్రెడిషన్ అయింది. బట్ ఇది ఇంకోటి కాస్ట్. నేను డైరెక్ట్ గా మామూలుగా నా ఎన్నికలప్పుడు కూడా నేనేమి డబ్బును చూడలేదు, నేను ఎప్పుడు చూడను కూడా. మామూలుగా నేను ఎన్నికలు నిలబడేటప్పుడు 2 సార్లు కూడా అది ఎట్లొస్తుందో ఎట్లా పోతుందో అనేది నాకు తెలియదు. ఈసారి నేను కొంత పరిస్థితిని చూసిన గ్రౌండ్ లో, నేను ఇన్ఛార్జ్ గా ఉన్న అటు సిరిసిల్ల ఉన్న కరీంనగర్ ఏరియాలో కొన్ని చూసినా కదా. అది అధికార పక్షం గాని విపక్షం గాని
కొంచెం తక్కువనేలేండి, అధికార పక్షం ఎక్కువ, విపక్షం తక్కువ, ఎప్పుడైనా అంతే కదా. ఏంది మనోడు కేటీఆర్ అయితే మా కాడ 2 సార్లు రికార్డు. ఒకసారి ఆ, ముందు 2 రోజుల ముందు అయిపోయింది, మళ్ళీ మార్నింగ్ ఎలక్షన్ రోజు కూడా. సరే, సిరిసిల్లని కాదు అసలు, వాట్ ఈస్ అబౌట్ ది కాస్ట్ ఆఫ్ ది ఎలక్షన్ అని నువ్వు చూడు ఒకసారి. అవును, కోట్ల రూపాయల, ఈవెన్ కోట్ల కరీంనగర్ లో కూడా, రూపాయలు కరీంనగర్ లో అన్ని పార్టీలు పెట్టాయట కదా, కరీంనగర్ అన్ని కార్పొరేషన్ లో. పార్టీలు. నేనేదో బిఆర్ఎస్ పెడుతున్నది, కాంగ్రెస్ అదే అందరూ పెడతలేదు, అందరూ. ఇంకో అని ఇట్లా అంటలే. బట్ బై అండ్ లార్జ్ ఒక మున్సిపల్ ఎన్నికలు ఇంత కాస్ట్లీ అయితే, వాట్ అబౌట్ ది ఎమ్మెల్యే ఎలక్షన్స్? మళ్ళీ దాని తర్వాత ఇక మొత్తం డబ్బుతోనే రాజకీయం అవడం అనేది కొంచెం తెలంగాణ రాజకీయాలకు ఇంతకు ముందు ఇంతలా డబ్బు ప్రవాహం ఉన్న రోజులు తక్కువ. ఫస్ట్ ఎలక్షన్ అయితే వెరీ లెస్, నాకు తెలిసి మొదటి 2014 ఎలక్షన్ చాలా తక్కువతో మీకు జరిగింది. దయాకర్ గారు, మీరు కరీంనగర్ లో కూడా ఇన్ఛార్జ్ ఉన్నారు కాబట్టి, ఆ జిల్లాలో ఒక 2 ప్లేసుల్లో విచిత్రమైన పరిస్థితి. సుల్తానాబాద్ లో క్లియర్ మెజార్టీ మీకు వచ్చింది కాంగ్రెస్ కి, కానీ అక్కడ చైర్మన్ వైస్ చైర్మన్ తేల్చుకోలేక వాయిదా వేసుకున్నారు ఎందుకని. జగిత్యాల్లో కాంగ్రెస్ వర్సెస్ కాంగ్రెస్, సంజయ్ వర్సెస్ జీవన్ రెడ్డి. ఆ పంచాయతీలో సంజయ్ కి పై చేయి వచ్చినట్టుంది కొంత. ఇక ఇప్పుడు ఉంటది కొంచెం, కానీ ఈ రిఫ్ట్లన్నీ కూడా కొన్ని ప్లేస్లలోనే ఇంతకు ముందు జరిగాయి. కానీ ఇప్పుడు మాక్సిమం ప్లేసెస్ పెరుగుతున్నాయి అనే దాని దగ్గర అన్ని పార్టీలను కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇక క్లీన్ అండ్ నీట్ పాలిటిక్స్ అంటే ఈ రోజుల్లో కొంత ఇబ్బందికరమైన మోడాలిటీస్ మాట్లాడితే, కానీ ఇప్పుడు అధికారం అనేది అన్నిటినీ తెంచేస్తుంది కదా. అంటే ఇంతకు ముందు మనకు కులం, మతం, ప్రాంతం ఉండే, ఇప్పుడు పార్టీ కూడా లెక్క లేకుండా అయిపోయింది. సో ఇది కొంత ఆలోచించాల్సిన సందర్భం. రవీంద్రరావు గారు, ఏంటి ఈ వాతావరణానికి తెలంగాణ ఏర్పడ్డాక ఈవెన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఇంత హంగుల్లో, ఇంత గందరగోళం, ఎవరితో కలుస్తారో తెలియని పరిస్థితి గతంలో ఎప్పుడు లేదు. ఎందుకు వచ్చిందంటే ఏం చెప్తారు అంటే, పెట్టిన ఖర్చు ఎవరు ఇస్తే వాళ్ళ వైపు ఓటేసే ఆ వాతావరణం కనిపిస్తుంది హంగు మున్సిపాలిటీలో. కళ్యాణ్ గారు, ఇప్పుడు ఈ ఎన్నిక నేనైతే స్వయంగా చూసిన కదా, ఇన్ఛార్జిగా ఉన్నా, మా దగ్గర కూడా ఉన్నా. కానీ ఈ ఎన్నికల్లో చాలా టఫ్ జరిగినాయి. ఈ మున్సిపాలిటీ ఆ మున్సిపాలిటీ అనే కాదు, మా పార్టీ క్యాడర్ కానీ, మా లీడర్ కానీ, అభ్యర్థులు కానీ సర్వం వడ్డీ ఎన్నికల్లో ఫైట్ చేసి, పోరాటం చేసి, ఇంత జిద్దుగా, ఇంత ఒక్క నిమిషం మీరు లైన్లో ఉండండి. రైట్, రవీంద్రరావు గారు, బండి సంజయ్ కామెంట్స్ విన్నారు, అందరూ ఒక్కటయ్యారు, అయినా దక్కించుకోలేదు, మాకే దక్కింది అని ఒక ధీమా. మీరేమో మరి బీఆర్ఎస్ అక్కడ అసలు బహిష్కరించింది, అంటే ఓటింగ్లో పాల్గొనలేదు బీఆర్ఎస్ మాత్రం. మరి అంటే ఏమన్నా ప్రయత్నం చేశారా బీజేపీని ఆపడానికి కరీంనగర్లో మీరు? ఇప్పుడు సంజయ్ గారి బాధే లోక బాధ. ఇక ఆయన చైర్మన్ గెలిపించుకునే దాంట్లో ఇక బాగా గొప్పగా చిత్రీకరించుకోవడానికి ఆయన ఈ రకమైన భాష వాడినట్టుగా అనిపిస్తారు. మరి నిజంగానే మేము అందరు ఒకటైనంటే మరి కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటైతే బీజేపీ ఎట్లా వస్తుందండి? రాదు కదా. ఒకటైనట్టు ఇప్పుడు బండి సంజయ్ గారు కరీంనగర్ ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడిండి. ఆయన మిగతా రాష్ట్ర వ్యాప్తంగా జరిగినాయన్నీ కూడా అక్కడక్కడక్కడ స్థానిక నాయకత్వం, సర్దుబాట్లు, వారి మధ్యన ఉన్న అవకాశాలు తేల్చుకోవాలి కాబట్టి ఏదో పద్ధతిలో తేల్చుకున్నారు. అది రాష్ట్ర పార్టీ నిర్ణయం మేరకు కాకుండా జరిగింది. కరీంనగర్ సంబంధించి మా పార్టీ క్లియర్ గా ఆ నిర్ణయం తీసుకున్నది. మనకు మెజార్టీ లేనప్పుడు ఎవరినో గెలిపించడానికి మనం ఇంత పెద్ద కార్పొరేషన్ కి మనం చేయాల్సిన అవసరం లేదు. ఇంకోటి 30 సీట్లు గెలిచిన బీజేపీని ఏదో ఓడించినము, అవకాశం రానివ్వలేదని అపకీర్తి మాకెందుకని చెప్పని దాని విషయంలో మేము స్టాండ్ తీసుకున్నాం. ఎవరికి మద్దతు ఇవ్వాల్సిన అవసరం లేదు, మనకి మ్యాండేటరీ ప్రజలేమి ఇవ్వలేదు, మనం దగ్గర పట్ల కూడా లేం కాబట్టి ఏదో డిప్యూటీ చైర్మన్ కోసం, డిప్యూటీ మేయర్ కోసం మనం ఏదో ప్రయత్నం చేయొద్దని చెప్పని అక్కడ క్లియర్గా మేము డైరెక్షన్ ఇచ్చినాం. పార్టీ వాళ్ళ లైన్ తీసుకునేది, ఆ లైన్లో మేము పోయినాం తప్ప వారి ఆరోపణలో మా మీద కూడా చేసినట్టుగా అర్థం వచ్చేలా మాట్లాడడం అయితే సరి అయింది కాదు. ఇక ఇంతకుముందు నేను మాట్లాడుతుంటే మీరు మధ్యలో వారిది ఇవ్వడం జరిగింది. చెప్పండి. నేను అనేది ఏంటంటే ఓవరాల్ గా బీఆర్ఎస్ పార్టీ అనేది అన్ని మున్సిపాలిటీలో కూడా చాలా టఫ్ ఎలక్షన్ అనేది జరిగింది. అధికార పార్టీకి ఇంకా సుదీర్ఘ కాలం సమయం ఉన్నా కూడా ఆ సమయాన్ని పరిగణలోకి తీసుకోకుండా ప్రజలు అవకాశం కల్పించారు. మా పార్టీ అభ్యర్థులు కానీ, మా పార్టీ క్యాడర్ కానీ చాలా కష్టపడి పనిచేశారు. ఎక్కడ కూడా ప్రలోభాలకు గురిగారు. చాలా చోట్ల చూసాం.
ఎన్ని రకాల ప్రలోభాలు. తొర్రూరులో కూడా ఒక అభ్యర్థికి, ఒక గెలిచిన క్యాండిడేట్ కి 1.5 కోటి ఆఫర్ ఇచ్చారు. ఇచ్చినా కూడా మా అభ్యర్థి ఒక్కరు కూడా ఆ రకంగా తల ఒక్కలే. రాష్ట్ర వ్యాప్తంగా హంగున్న ప్రతి చోట్ల ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ అన్ని రకాల ప్రయత్నాలు చేసింది. కానీ మా క్యాడర్ మాత్రం ఎక్కడ కూడా వరవాలి. మీరు అన్నట్టుగా చెప్తే అన్న ఒక్కటారా చెప్పలే, మాది అటు జరిగింది ఇటు జరిగింది, లోకల్ పరిణామాల మేరకే. కానీ మాకొకటి అర్థమైంది, ప్రభుత్వం మీద వ్యతిరేకత అనేది మొదలైంది. మా పార్టీకి ఒక విశ్వాసం కలిగింది. మా క్యాడరు, మనం ఈ ప్రజలు మననే ఏది హక్కునే చేర్చుకునే అవకాశం లేదా ప్రజల మద్దతు బీఆర్ఎస్ పార్టీ వైపు ఉంది, కేసీఆర్ వైపు టర్న్ అవుతున్నారు అనేదే దీని అర్థం. అధికార పార్టీతో సమానంగా పోటీ పడే స్థాయికి మా వాళ్ళు వచ్చారు. అప్పులు చేసా, ఆస్తులు మార్టిగేజ్ చేసా, అమ్ముకోనా, ఏది ఏమైనా కానీ ఖర్చుకు వెరవకుండా అధికార పార్టీతో పోటీ పడే స్థాయిలో మేము పార్టీ తరఫున ఫండింగ్ చేయకపోయినా కూడా వాళ్ళు ఫైటింగ్ చేయడం అయితే నిజంగా ఆశ్చర్యం వేసింది. మా ఆ కాన్ఫిడెన్స్ మాత్రం మా క్యాడర్కి వచ్చింది. రైట్ రెహమాన్ గారు, రవీందర్రావు గారు చెప్పింది విన్నాం, మనం అద్దంకి దయాకర్ గారు చెప్పింది విన్నాం, బండి సంజయ్ గారు కూడా చెప్పారు బీజేపీ నుంచి. మనం మాట్లాడుతున్నాం చాలాసేపటి నుంచి కూడా ఈ హంగ్ మున్సిపాలిటీలో అన్నింటిలో ఇన్ జనరల్గా అయితే అధికార పార్టీ వైపు వెళ్ళాలి, కానీ అలాంటి వాతావరణం లేదు. అధికార పార్టీకి యాంటీగా కొన్ని చోట్ల, అధికార పార్టీకి అడ్వాంటేజ్ కొన్ని చోట్ల. ఒక దగ్గర అక్కడ ఆసిఫాబాద్ ఎక్కడో కాంగ్రెస్ కౌన్సిలర్, కాంగ్రెస్ గుర్తుపై గెలిచిన వ్యక్తి ఏకంగా బీఆర్ఎస్కి మద్దతు ఇచ్చి చైర్మన్ చేసిన పరిస్థితి. ఒక దగ్గర బీఆర్ఎస్ వైస్ చైర్మన్, మరో దగ్గర కాంగ్రెస్ వైస్ చైర్మన్, వాళ్ళిద్దరు అలయన్స్. ఒక దగ్గర బీజేపీ వైస్ చైర్మన్ అయ్యారు. ఎలా చూడాలి అంటే ఎన్నికలు అంటే హంగులో ఉన్నప్పుడు ఇలాంటి వాతావరణం జరుగుతుంటుంది. ఓవరాల్గా అంటే ఇది దేనికి సింబాలిక్ అంటే ప్రభుత్వానికి అడ్వాంటేజ్ కనిపిస్తుందా, ప్రతిపక్షాలకు కనిపిస్తుందా, లేకుంటే బీజేపీకి కనిపిస్తుందా? వాతావరణాన్ని ఎలా చూస్తారు మీరు? చాలా ఎన్నికలు చూస్తుంటారు గతంలో. నిజానికి కళ్యాణ్, అట్లానే మీకు అట్లాగే ప్యానెల్లో ఉన్న మిత్రులకి, 10 టీవీ ప్రేక్షకులందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. నిజానికి మనం హంగు వచ్చిన చోట్లనే మొత్తం రాజకీయాలు, సిద్ధాంతాలు, మిగతావన్నీ కలగొలుపుగా మారుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. కొత్తగూడెం హంగు రాగానే వెంటనే బీఆర్ఎస్ మేము ఆ పార్టీకి మద్దతు ప్రకటిస్తున్నాం బేషరతుగా, అన్కండిషనల్గా. సరే, ఆ పార్టీ తీసుకోలేదు, తర్వాత కాంగ్రెస్ మళ్ళీ ఆఫర్ ఇచ్చింది. అదంతా విషయాలు ఎన్నికల్లో బీఆర్ఎస్ సిపిఐ కలిసి పోటీ చేశారు. మంచిర్యాల అక్కడ పోటీ చేయలేదు, కొత్తగూడెంలో మాత్రం చేయలేదు. అయితే నిజానికి సిపిఐతో కలవడానికి కాంగ్రెస్కి అభ్యంతరం లేదు, ఇటు బీఆర్ఎస్కి అభ్యంతరం లేదు. బీజేపీ విషయానికి వచ్చేవరకు రెండు పార్టీలకు కొంత అభ్యంతరం ఉంటుంది. అయితే విధానపరంగా ఈ పార్టీలు ఏమన్నా నిర్ణయాలు తీసుకున్నాయా, లేకపోతే స్థానిక పరిస్థితులకు అనుకూలంగా అంటే వ్యక్తులుగా నిర్ణయాలు తీసుకున్నారా అనేటువంటి అంశాన్ని చూస్తే కొంతమంది కౌన్సిలర్లు ఈ పార్టీ మీద గెలిచి, లేకపోతే అక్కడ ఉన్నటువంటి కాస్ట్ ఈక్వేషన్స్, మొహమాటాలు, లేకపోతే ఎన్నికల ఖర్చులు భరించడం, ఇట్లాంటివి ఏమన్నా వాళ్ళకు అనుకూలమైన అంశాలు వ్యక్తులుగా పోయి ఉంటే అది వేరు. కానీ ఇక్కడ మనం విధానపరంగా ఏమైనా నిర్ణయాలు జరిగాయనేటువంటి అంశాన్ని పరిశీలిస్తే కరీంనగర్లో విధానపరమైన నిర్ణయం జరిగింది. మేయర్ అభ్యర్థిని మార్చాలని బీఆర్ఎస్ అఫీషియల్గా డిసైడ్ చేసి సునీల్ రావును డిప్యూటీ మేయర్కి తీసుకొచ్చింది. అది సామూహికంగా వాళ్ళు ఎలక్షన్లో పాల్గొకపోవడం, అంటే బాయ్కాట్ చేయడం, బయట ఉండకపోవడం వల్ల అది బీజేపీకి అడ్వాంటేజ్ జరిగింది. రెండోది ఇస్నాపూర్లో రఘునందన్ రావు, ఆయన బీఆర్ఎస్కు అనుకూలంగా ఓటు చేశారు. ఇది నాయకత్వం లెవెల్లో జరిగింది. కాబట్టి ఈ రెండు చోట్ల ఈ రెండు పార్టీలు పరస్పరంగా అంటే సహకరించుకున్నాయి అనడానికి మనకి ఈ రెండు ఉదాహరణ. అంటే వాస్తవానికి రెహమాన్ గారు, కరీంనగర్లో మీరు చెప్పిన ప్రకారం నిజంగా బీఆర్ఎస్ చోటేసినా కూడా బీజేపీకే ఒక ఓటు ఎక్కువ ఉంటుంది అక్కడ. అంటే ఇండిపెండెంట్లు ఆల్రెడీ బీజేపీ వైపు వెళ్ళిపోయారు కాబట్టి ఈవెన్ ఎక్స్ అఫీషియో గంగుల కమలాకర్ది కలిపిన ఒక ఓటు బీజేపీకి ఎక్కువ ఉంది. బీఆర్ఎస్ అఫీషియల్గా డిసైడ్ చేసిందనే చెప్పొచ్చు మనం. బైకాట్ చేయడం ఒకటిను, మేయర్ క్యాండిడేట్ని డిసైడ్ చేయడంలో సునీల్ రావు మొన్నటి వరకు మేయర్ ఉన్నారు, మేయర్ని డిప్యూటీ మేయర్కి తీసుకొచ్చారు అక్కడ. కాబట్టి అఫీషియల్గా బీఆర్ఎస్ డిసైడ్ చేసినట్టే. కాబట్టి ఓవరాల్గా చూస్తే అంటే ఈ రాజకీయ పార్టీలు, ఆ నాయకత్వాలు, అంటే ఇక్కడ మనం దీన్ని ఎట్లా చూడాలంటే ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీలు అధికార పక్షానికి వ్యతిరేకంగా, అంటే అధికార పక్షాన్ని వీలైనంత మున్సిపాలిటీలకు, కార్పొరేషన్లను తగ్గించే ప్రయత్నం చేద్దామనేటువంటి అడ్జస్ట్మెంట్. కామారెడ్డికి పోదాం, ఈ ఈక్వేషన్ అక్కడ పనిచేయలేదు. అక్కడ కాంగ్రెస్ ని చేశారు,
ఎవరు బీఆర్ఎస్ చేసింది, అవును వైస్ చైర్మన్ బీఆర్ఎస్ అయింది, అవును బీజేపీని అడ్డుకుంది అక్కడ, ఎందుకంటే అక్కడ బీజేపీ ఎమ్మెల్యే. అవును అదే రకరకాలుగా ఇవి జరిగినాయి. రకరకాలుగా అంటే నేను అంటున్నది ఏంటంటే ఇప్పుడు రఘునందన్ రావు ఓటేయడం అనేది రామచంద్రరావు గారితో సంప్రదించకుండా అయితే ఆయన చేయరు, ఆయన పార్టీ ఎంపీగా ఉన్నారు. జనరల్ గా ఈ ఎన్నికల్లో ఏ పార్టీ ఎవరిని పెద్దగా పట్టించుకున్నట్లేదు అంటే ఆ ఇప్పుడు రకంగా. నిజానికి అంటే ఒక ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తి లేకపోతే ఒక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి డెఫినెట్గా ఆ పార్టీ నాయకత్వం కంట్రోల్లోనే పనిచేస్తారు. అంటే పార్టీకి చెప్పకుండా తాను వ్యక్తిగా ఒక నిర్ణయం మీరు తీసుకొని కళ్యాణ్ గారు ఆ స్థాయిలోకి వెళ్ళిపోరు అనేది నేను అనుకుంటున్నాను. రవీంద్రరావు గారు కళ్యాణ్ ఇప్పుడు మీరు చేసిన ఒక ఆర్గ్యుమెంట్ విచిత్రంగా ఉంది. ఇప్పుడు ఎప్పుడు పోయినారు సునీల్ రావు గారు బీజేపీ పార్టీలోకి? ముందటి ఎన్నికల ముందే. ఎన్నికల ముందు పోయింది ఆయన. అవును బండి సంజయ్ గారికి అత్యంత సన్నిహితుడుగా ఉన్నాడు. ఆయనని డిప్యూటీ మేయర్ చేయడానికి బీఆర్ఎస్ బైకాట్ చేస్తే డిప్యూటీ మేయర్ అయిందనంటే ఏమైనా అర్థం ఉందానండి? ఈ మ్యాచింగ్ మాట్లాడడం సీక్వెన్స్ కి ఏమైనా మీనింగ్ ఉందా? ఆయన మేయర్గా ఉండే పార్టీ మార్చిండండి, అట్లా కాదండి రవీంద్రరావు గారు. మేయర్గా ఉండి బీఆర్ఎస్ తరపున గెలిచి డిమాండ్ అని చెప్తున్నారు. అట్లా బీఆర్ఎస్ తరపున ఆయన మేయర్గా గెలిచి గతంలో ఆయన పార్టీ మారిండు. గంగుల కమలాకర్ ఆ కోపం ఉంటది, ఆయన కావద్దనే కోపం ఉంటది. నేను చెప్పిన పాయింట్ అది. సునీల్ రావును మేయర్ చేయొద్దు అన్నారు అనేది అట్లా. అవును మేయర్ చేద్దా పార్టీ లైన్ అది. మీరు అన్నట్టుగా మా పార్టీ లైనే ఏది కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వద్దు, బీజేపీకి మద్దతు ఇవ్వద్దు, మనం అక్కడ ఉండి గందరగోళానికి గురి కావద్దు, బైకాట్ చేయాలనేది పార్టీ డిసిషన్. అది కానీ సునీల్ రావును మేయర్ రవీంద్రరావు గారు ఇది ఓవరాల్ గా చూసుకున్నప్పుడు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి కొంత ఇబ్బందికర పరిణామాలు కావాలి. ఇవన్నీ ఎందుకంటున్నా అంటే బీఆర్ఎస్ పార్టీ 2001లో పార్టీ పెట్టి నిజామాబాద్ జడ్పీ పీఠాన్ని, కరీంనగర్ జడ్పీ పీఠాన్ని కైవసం చేసుకున్న పార్టీ అది. ఇప్పుడు కరీంనగర్లో మీకు ఎమ్మెల్యే లేడు, ఎంపీ లేడు, ఈవెన్ కౌన్సిలర్లు కూడా మూడో ప్లేస్లో ఉన్నారు. మీరు ఆడ కాంగ్రెస్కి బలమైన నాయకత్వం లేదు. కరీంనగర్ అసెంబ్లీ వరకు అనే ఒక చర్చ ఉన్నా కూడా పొన్నం ప్రభాకర్ ఆడ పెద్ద పట్టించుకోలే మంత్రి అన్నా కూడా బీఆర్ఎస్ వెనుకబడిపోయింది. అంటే బీఆర్ఎస్ ఒక తన బలమైన ఒక కోటను కోల్పోతున్నట్లు లేదా మీకు? ఖచ్చితంగా మీరు దాంట్లో ఏం అనుమానం? కోటలేంది, పీటలేంది, లోకల్ బాడీ ఎలక్షన్స్. లోకల్ బాడీ గురించి మాట్లాడట్లేదు నేను. ఎంపీ పోయింది, ఎమ్మెల్యే పోయింది, 2 ఎమ్మెల్సీలు, టీచర్, గ్రాడ్యుయేట్ ఆ 2 పోయినాయి బీజేపీకే. ఇప్పుడు మేయర్ పోయింది, మొత్తం బీజేపీ వశం అవుతుంది కరీంనగర్. అది మీకు అర్థం కావట్లేదా అంటున్నాను. నేనేమంటున్నా, బీజేపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ రకమైనటువంటి ఎన్నికలకు సంబంధించి వైఫల్యం అనేది సహజమే. కానీ మేము బెటర్ పొజిషన్ ఉన్నామని అంటున్నా నేను. మేమేం కరీంనగర్ లో ఎమ్మెల్యే గెలవలేదా? గెలిచినాం కదా ఎమ్మెల్యేగా. ఇప్పుడు నిజామాబాద్ అనేది పోయినసారి కూడా మేము అధికారం ఉన్నప్పుడే అక్కడ మా కార్పొరేటర్ తక్కువగా వచ్చారు. ఎంఐఎం ఎలియన్స్ తోటి మేము అక్కడ కార్పొరేషన్ నిజామాబాద్ లో మీకు వచ్చిన కార్పొరేటర్ కేవలం ఒకటి. అక్కడ కాంగ్రెస్ ఎంఐఎం వర్సెస్ బీజేపీ జరిగింది. మరి అట్లా మాట్లాడితే కళ్యాణ్ గారు, పోయినసారి మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మొత్తంగా దుడుచుకపోయి అధికారంలోకి రాలేదా? మొత్తమే దుడుచుకోపెట్టుకపోయింది కదా. 5 మున్సిపాలిటీలు ఏదో చిన్న వాటికి పరిమితమైనది. మరి కొద్దిగా మన తర్వాత కాలంలో అధికారంలోకి వచ్చింది కదా. మరి ఎన్ని ఎమ్మెల్యేలు ఉన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేదా? 6 ఎమ్మెల్యేలు ఉన్నట్టుంది వారు ఎన్నికల సమయానికి. అవును, ఉన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాలేదా? ఇది ఏదో పారామీటర్ అనేది కాదు. అంటే ఇప్పుడు ఎలా ఉండబోతుంది రవీంద్రరావు గారు? నెక్స్ట్ జిహెచ్ఎంసీ 3 కార్పొరేషన్ల ఎన్నికలు ఉన్నాయి హైదరాబాద్లో. ఆ తర్వాత జెడ్పీటీసీ, ఎంపీటీసీ కూడా ఉండే ఛాన్స్ ఉంది. వాతావరణం ఎలా ఉంటుంది? అప్పుడు కూడా ఇలాంటి మిక్సింగే ఉంటాయా పార్టీల మధ్య? ఏ పార్టీ వాళ్ళదేనా? ఎలా ఉండబోతుంది ముందు? నేను ఒక్కటి ఏమంటున్నా అంటే, ఎక్కడ కూడా మా పార్టీ రోల్ అనేది మాత్రం తగ్గలే. మా క్యాడర్ లో మానసిక ధైర్యం అనేది తగ్గలే. ఫైటింగ్ స్పిరిట్ అనేది పెరిగింది. పార్టీలో మానసిక ధైర్యం పెరిగింది. కనుక మేము కాలక్రమేణా అట్లనే పెరుగుకుంటూ వచ్చినాం. గుర్తులేని సర్పంచ్ ఎన్నికల్లో మేము ఊహించని ఫలితమే వచ్చింది. ఈ మున్సిపల్ ఎన్నికల్లో కూడా మేము చైర్మన్ మున్సిపాలిటీస్ పీఠాలు తగ్గించి ఉండవచ్చు, కానీ మేము 780 పైగా మేము వార్డు మెంబర్లను, కార్పొరేటర్లు గెలిచినామంటే చిన్న సంఖ్య ఏం కాదు అది. అంటే ప్రజల మద్దతు మా వైపు ఉంది, మేము బలంగా ఉన్నామనేది. బీజేపీ కొద్ది ప్యాకెట్లనే ఉంది. ఓవరాల్ గా రాష్ట్రంలో చూస్తే కొన్ని చాలా మున్సిపాలిటీస్ లో కానీ, చాలా జిల్లాల్లో కానీ ప్రాతినిధ్యం కూడా లేదు. ఏదైతే ఎమ్మెల్యేలు, ఎంపీగా గెలిచినరో
ఆ ప్రాంతంలో కొంత మేరకి పట్టును కలిగి ఉన్నారు. ఆ పట్టు మేరకు జరిగినటువంటి ప్రాంతంలో వచ్చిన ఫలితమే తప్ప కొత్త ప్రాంతాలు ఎక్కడ వచ్చిందండి ఫలితం? ఎన్ని రావాలి? వాళ్ళు 8 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్న చోట్ల, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్న చోట ఎన్ని గెలవాల్సి ఉండే, ఎన్ని గెలిచేది వాళ్ళు? అట్లా చూస్తే బీజేపీ చాలా లీస్ట్ పొజిషన్ లోకి వెళ్ళిపోయింది. మేము చాలా హయ్యర్ లెవెల్ వచ్చినాం కదా. ఒక్క ఎంపీ కూడా మేము గెలవలే. జీరో గాలు మీరు జీరో అయిన అన్న బిఆర్ఎస్ పార్టీ ఈ రోజు పుచ్చమటలు పోయించినాం కదా. దయాకర్ గారు ఏంటి ముందు వాతావరణం అంటే బీఆర్ఎస్ కొంత నిజంగానే పుంజుకున్నట్లే కనిపిస్తుంది. మరి ఈ ఎన్నికలు, ఈ వాతావరణం, ఈ హై టెన్షన్ వాతావరణం చూస్తుంటే బీజేపీ కొంత వీక్ అయింది. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ పుంజుకుంది, బీఆర్ఎస్ వీక్ అయిన వాతావరణం కదా. ఒక్కసారి చెప్పమనండి మనోళ్ళను, ఓట్ షేర్ ఎంత అయింది అనేది. మాకేం తక్కువ రాలేదు. ఎమ్మెల్యే ఎలక్షన్స్ ఎప్పుడు వచ్చింది ఎంతో, ఇప్పుడు అంతే 39 ఉన్నట్టుంది, వాళ్ళకి 29 వచ్చిందిలేండి. ఇప్పుడు మాకైతే తగ్గలే 39.5 కదా ఎమ్మెల్యే. 40 వరకు మీకు వచ్చింది, 30 వరకు వాళ్ళకు ఉంది. బీఆర్ఎస్ చాలా పెరిగింది కదా, 30 అంటే పార్లమెంట్ ఎన్నికలతో పోలిస్తే పెరిగింది. పార్లమెంట్ ఎన్నికలు ప్రామాణికం ఎక్కడిది? వాళ్ళు బీజేపీ కొరకు చచ్చిపోయాయి. వాళ్ళకి అది వాళ్ళదంతా పొలిటికల్. ఇప్పుడు ఇక్కడ కూడా ఎక్కడ పెరగాలనో ఎక్కడ తగ్గాలనో బీఆర్ఎస్ బీజేపీ చాలా క్యాల్కులేటెడ్ గా తగ్గినాయి. ఇప్పుడు నేను అక్కడ చూసిన కదా, కరీంనగర్ కూడా చాలా ప్రాంతాలు చూసినాం. లేకపోతే నల్గొండ. మీకు అంత క్లారిటీ ఉన్నప్పుడు నర్సాపూర్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ చైర్మన్, బీజేపీ వైస్ చైర్మన్, అక్కడ మరి మీ మధ్య ఏంది అండర్స్టాండింగ్ కాంగ్రెస్ బీజేపీ మధ్య? ఇప్పుడు రాజకీయం అనేది నడుస్తుంది అనేది మనం కానీ రెండోది నాకున్న అంచనా చెప్తున్నా, ఓవరాల్ గా కాంగ్రెస్ పార్టీ గతంలో ఉన్న దానికంటే తగ్గలేదు సరి కదా. రెండోది ఇంత నెగేషన్ ఉందని వీళ్ళు ఎస్టాబ్లిష్ చేసి సోషల్ మీడియాలో అసలు ప్రభుత్వానికి అనుకూలత లేదు, బాగా ఓడగొట్టడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి ప్రచారం చేసినా సరే అసలు ఆ పరిస్థితి లేదని చెప్పి ఇప్పుడు ప్రజలు పుర ప్రజలు, ఇది మొన్ననేమో అది విలేజ్ కి సంబంధించి, గ్రామానికి సంబంధించి కదా, ఈ రోజు పట్టణ ప్రజలకు కూడా తెలిసింది. అంటే కాంక్రీట్ గా నీకు అంటే ఇంకా కొత్తగా చెప్పేది ఏముంది కానీ, ఇక కరీంనగర్ లో కాంగ్రెస్ పరిస్థితి ఏంది చెప్పు? ఫ్యూచర్ గతంలో నువ్వు జిల్లా కాబట్టి మనోడు రేవన్ కూడా జిల్లా 100 లోపు ఓట్లు వచ్చినాయి. చాలా 100 లోపు ఓట్లు డివిజన్లలో 100 లోపు ఓట్లు వచ్చినాయి గత ఎన్నిక లాస్ట్ టైం. అవును, ఇప్పుడు ఎంత శాతం పెరిగి నార్త్ తెలంగాణ నేను ఎట్లా కంపేర్ చేసుకుంటున్నా అంటే, మాకు వచ్చింది సౌత్ తెలంగాణ బేస్డ్ స్టేట్, మీన్స్ ఎక్కువ సౌత్ తెలంగాణలో వచ్చినాయి సీట్లు. మేము కరీంనగర్ లో కొంత, నిజామాబాద్ లో కొంత, అక్కడక్కడ ఇప్పుడు ఇది ఆదిలాబాద్ జిల్లా కొంత. దాంతో హైదరాబాద్ చుట్టుపక్కల కూడా మీరు చాలా డ్యామేజ్ అయ్యారు. మొన్న గ్రేటర్ హైదరాబాద్ లో ఎమ్మెల్యేలు రాలేదు, ఇప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కల మున్సిపాలిటీలు అన్ని దాదాపు పోయినాయి. మీ అంటే ఇక్కడ పీక ఎండిపోతే ఇప్పుడు వాటికి నీళ్లు పోసి మళ్ళీ పెంచుకుంటున్నాం. ఇప్పుడు అది మేము ఓవరాల్ గా మేము బలపడుతున్నాం. మేము ఎందుకంటే ఎప్పుడు ఇది 1981 నుంచి నువ్వు డేటా తీసుకుంటే టీడీపీ వచ్చిన కాంచి నార్త్ తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి ఆగమ్య గోచరం. మొత్తం ఎక్కువ టీడీపీకి అనుకూలత పెరగడం. రెండవ శ్రేణిలో ఏమైంది, బీఆర్ఎస్ కు కన్వర్జ్ అయింది ఆ టీడీపీ శ్రేణులు, పాత కమ్యూనిస్టులంతా. ఇప్పుడు కాంగ్రెస్ వైపు కూడా వస్తుంది. ఓవరాల్ గా మొత్తం తెలంగాణలో ఇప్పుడున్న పాత 10 జిల్లాల్లో 33 జిల్లాల్లో కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వం చాలా బలంగా. థ్యాంక్ యూ దయాకర్ గారు, థ్యాంక్ యూ రవీంద్రరావు గారు. రేవంత్ గారు, ఫైనల్ గా కంక్లూడ్ చేద్దాం. ఈ వాతావరణం రానున్నది గ్రేటర్ హైదరాబాద్ లో 3 కార్పొరేషన్లు, తర్వాత జెడ్పీటీసీ, ఎంపీటీసీ, ఇవన్నీ చాలా కీలకంగా ఉండబోతున్నాయి. కాబట్టి ఇదే రకమైన సినారియో కనిపించే అవకాశం ఉందా? ఏమన్నా మార్పులు కనిపిస్తున్నాయా మీకు? మారే ఛాన్స్ ఉంది? నిజానికి స్థానిక సంస్థల ఎన్నికలు ఏవైనా అధికార పార్టీకి అనుకూలంగా ఉంటాయి. ఈ మొత్తం స్థానిక సంస్థల ఎన్నికలలో గంపగుత్తగానే కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్నటువంటి అవకాశాలు ఉంటాయి. అంటే మళ్ళీ జనరల్ ఎలక్షన్, అసెంబ్లీ ఎన్నికలు జరిగేటప్పుడు 6 నెలలు లేదా సంవత్సరం లోపు పరిస్థితులు మాత్రమే ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది, ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు మాత్రమే డిసైడ్ చేస్తాయి. స్థానిక సంస్థల ఎన్నికల ఆధారంగా ఏ రాజకీయ పార్టీ అధికారంలోకి రాబోతుంది అనేది డిసైడ్. కంపేర్ చేస్తే అధికారంలో బీఆర్ఎస్ వాళ్ళు ఎక్కువ వన్ సైడ్ ఉండేది. ఇప్పుడు ఇలాంటి వాతావరణం ఎందుకు వచ్చిందంటే ఏం చెప్తారు? అంటే కొంచెం 50% కాంగ్రెస్కి వచ్చినా మిగిలిన రిమైనింగ్ 50 వరకే, 50-60 వరకే ఆగిపోయిన పరిస్థితి. ఒకటి, బీఆర్ఎస్ను
కుప్పగూలిపోయినటువంటి రాజకీయ పార్టీ కాదు అది. అసెంబ్లీలో బలంగానే ఉంది, స్థానిక సంస్థల్లో బలంగానే ఉంది, దాని క్యాడర్ కూడా బలంగానే ఉంది. అది కుప్పకూలిపోయినటువంటి రాజకీయ పార్టీగా మనం చూడలేం. బీజేపీ బలహీనంగా ఉంది. ఇప్పుడు విషయం ఏంటంటే ప్రతిపక్షంలో ఆల్టర్నేటివ్ ఎవరు నెక్స్ట్ ఎన్నికలలో ఎవరు కాంగ్రెస్ తో ఫైట్ చేస్తారు, డిసైడ్ అయిపోయినట్టే. బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యన పోటీ ఉంటది. ఆ రోజు పరిస్థితులకు అనుకూలంగా అధికారం ఎవరికి అనేది ప్రజలు డిసైడ్ చేస్తారు. ఇది చివరిగా చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ రెహమాన్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తానికి తెలంగాణలోని మున్సిపల్ ఎన్నికలు రసవత్తరంగా మారాయి అనుకున్నట్టే. అధికార పార్టీకి ఖచ్చితంగా అడ్వాంటేజ్ ఉంటుంది. ఆ అడ్వాంటేజ్ ఇప్పుడు కూడా కాంగ్రెస్కి ఉంది, వచ్చింది. అన్ని మున్సిపాలిటీల్లో కానీ వార్డు మెంబర్లో కానీ అంత కాంగ్రెస్ లీడ్లో ఉంది. కానీ చాలా చోట్ల బీఆర్ఎస్ పార్టీ గట్టి పోటీ ఇవ్వడం, ఇప్పుడు ఈవెన్ హంగ్ ఏర్పడ్డ దగ్గర కూడా బీజేపీ తగ్గకుండా బీజేపీ బీఆర్ఎస్ అవసరమైతే రెండు పొత్తు పెట్టుకొని కూడా కాంగ్రెస్ దెబ్బకొట్టిన సందర్భాలు ఉన్నాయి. అక్కడక్కడ కాంగ్రెస్ కౌన్సిలర్లు కూడా బీఆర్ఎస్కి మద్దతు ఇవ్వడం కొంచెం అంటే అధికార పార్టీకి అయ్యే అడ్వాంటేజ్ని మాత్రం చాలా వరకు బీజేపీ కాంగ్రెస్ రెండు తగ్గించగలిగాయని మాత్రం చెప్పవచ్చు. బీజేపీ బీఆర్ఎస్ రెండు అధికార పార్టీకి ఉండే అడ్వాంటేజ్ని తమ వైపు తిప్పుకోవడంలో కొంత సఫలీకృతమయ్యాయి. దాంతో హంగ్ మున్సిపాలిటీలో కూడా అంత ఈజీగా వన్ సైడ్ అధికార పార్టీకి వస్తున్న పరిస్థితి అయితే కనిపించట్లేదు. ఇది లంచ్ అవర్ డిబేట్.